హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జోరామ్ లైఫ్ స్టైల్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొబ్బరన్నం అండి. దానికోసం ఒక కాయ కొబ్బరి పాలు తీసుకున్నానండి, తగినంత ఉప్పు అండి, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలండి తీసుకున్నాను, ఉప్పు అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలండి, జీడిపప్పు తీసుకున్నాను కొద్దిగా, ఆనియన్స్ అండి, ఒక అర కేజీ బియ్యం ముందుగా నానబెట్టి అరగంట ముందు నానబెట్టి ఉంచుకున్నానండి, ఆయిల్ అండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకుంటున్నానండి. కుక్కర్ గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా వేసుకొని చేసుకోవాలండి, చేసుకోవచ్చండి. తప్పకుండా నెయ్యి ఉండాలని ఏం లేదండి. నేను ఆయిల్ వేసుకున్నాను. మనం ఏదైనా ఐటెం చేసేటప్పుడు ఏదో ఒక వస్తువు లేకపోయినా చేయడం మానేయకూడదండి, ఉన్న వాటితో చేసుకోవచ్చు. నేను చెక్క, ఇలాచీ, లవంగాలు వేసుకున్నానండి. నా దగ్గర బిర్యానీ ఆకు లేదండి, ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అది లేనంత మాత్రం టేస్ట్ ఏం తగ్గదండి. అవి వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకుందామండి. నేను కొత్త వారి కోసం చెప్తున్నాను. మా వంటల్లో అన్ని కారం చాలా తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఆనియన్ బాగా వేగుతుందండి. దీనికి ఆయిల్ తక్కువ వేసుకున్న సరిపోతుందండి, ఎందుకంటే కొబ్బరి పాలలో ఆయిల్ ఉంటుంది. నేను ఈరోజు ఇందులో ఓన్లీ జీడిపప్పు వేసి చేస్తున్నానండి. కావాలంటే క్యారెట్, గ్రీన్ పీస్, బీన్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది బాగా వేగాక రైస్ వేసుకుందాము. నేను కొత్తిమీర, బిర్యానీ ఆకు, నెయ్యి ఏమీ లేకుండా చేస్తున్నానండి ఈరోజు. గార్నిష్కే కొంచెం కొత్తిమీర వాడానండి లాస్ట్లో. ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా బాగుంటుందండి. అన్నీ వేస్తున్నాయి టేస్ట్ వస్తుంది అనుకోకూడదు. ఇప్పుడు జీడిపప్పు వేసుకుంటున్నానండి. జీడిపప్పు వేగాక రైస్ వేసుకుందాము. జీడిపప్పు బాగా వేగిందండి. ఇప్పుడు రైస్ వేసుకుందాము. రైస్ వేసాక బాగా కలిపాక కొబ్బరి పాలు పోసుకోవాలండి. రైస్ మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు బాగా రైస్ మొత్తం బాగా కలుపుకుందామండి. మనం తీసుకున్న కొబ్బరి పాలు ఎన్ని వస్తాయి కొలుసుకొని మిగతా వాటర్ వేసుకోవాలండి. నేను ఆ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నానండి రైసు. అర కేజీ బియ్యం అండి అవి. కొబ్బరి పాలు పోసుకుంటున్నాను. నాకు 3 గ్లాసుల వరకు వచ్చాయండి. 3-3.5 గ్లాసుల వరకు. మిగతా వాటర్ వేసుకుంటున్నాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ అండి, కొబ్బరి పాలండి. వాటర్ కొబ్బరి పాలతో కలిపి వేసుకోవాలి. నేను మామూలు రైస్తోనే చేసుకుంటున్నానండి. రైస్ మొత్తం కలిపి కుక్కర్ మూత పెట్టుకోవాలండి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్ అయిపోయండి. కుక్కర్ కూడా చల్లారింది. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. కొబ్బరి అన్నం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి అడుగు వరకు. మనం ఏదైనా కుక్కర్లో చేసుకున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఇలాగ ఒకసారి కలిపి పెట్టుకున్నామంటే ముద్దగా అవ్వకుండా ఉంటుందండి, పొడి పొడిగా వస్తుంది. మనం బిర్యానీ చేసుకున్న ఏదైనా సరే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. మీకు ఈ కొబ్బరి అన్నం నచ్చినట్టయితే మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.